విజయవాడ బుడమేరు వరద బాధితులకు మేము సైతం అంటూ అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ దారా కర్ణశ్రీ, అమృతహస్తం బ్రాండ్ అంబాసిడర్ గుడివాడ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం వాంబే కాలనీ స్టీ బ్లాక్ వద్ద సుమారు 500 మందికి కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో గత 10 రోజులుగా వరదలు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాణిగారి తోట, స్వాతి థియేటర్, లేబర్ కాలనీ, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, వాంబే కాలనీ, సింగనగర్ ప్రదేశాల్లో అనేక రకాలైన నిత్యావసర వస్తువులను వరద బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. వరదలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడంతో వరద బాధితులు ఊపిరి పీల్చుకుంటున్నారని, వారికి పూర్తిగా కోలుకునే వరకు మా ట్రస్ట్ తరపున సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కమిటీ కొత్త ఆంజనేయులు, ఎం ఈవెంట్ పూర్ణ, ఆసిఫ్, ఎక్స్ ఆర్మీ, శ్రీనివాస్, యార్లగడ్డ బాబు, నాగబాబు, దుర్గా, సభ్యులు, వాలంటీర్లు తదితరుల చేతుల మీదుగా ఈ సరుకులను పంపిణీ చేశారు. అన్నదానం అందరికీ తెలిసిందే. ప్రతిరోజు 500 మందికి పైగా అన్నం పెడుతూ ఇప్పటికీ 54 లక్షల మందికి అమృతహస్తం నిత్య అన్నదానం, అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్ అన్నం పెట్టింది. కోవిడ్లో కూడా రోజుకి 15,000 మంది చొప్పున 6 నెలల్లో 10 లక్షల మందికి అన్నం పెట్టాము. మరి విజయవాడ డిజాస్టర్ ఇది అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో మరి మా వంతు సహకారంగా మేము సైతం అంటూ అమృతహస్తం మెంబర్స్, టీమ్ మెంబర్స్ అండ్ పూర్ణ ఎం ఈవెంట్స్ అండ్ శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ హైదరాబాద్ వాళ్ళు అండ్ ఆసిఫ్ ఎక్స్ మిలిటరీ ఇలా అందరూ కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ముందుకు వచ్చి రోజు ఒక ట్రాక్టర్ మాట్లాడుకుని నైట్ 11-12 వరకు కూడా ఈ లోపల వాంబే కాలనీ, సింగనగర్, ఈ స్వాతి వైపు, లేబర్ కాలనీ ఇలా అన్ని ఏరియాస్ను కవర్ చేసుకుంటూ 5 feet 4 feet వాటర్లో మేము మునుగుతూ అందరికీ ఫుడ్ని, ఆహారాన్ని అందించాము. ఈ పైన వాళ్ళు కూడా ఏంటంటే మాకు బకెట్లు అలా వేసే వాళ్ళు అందరికీ వాళ్ళకి ఫుడ్ అందించాము. ప్రతి ఒక్కరికి కూడా మేము మ్యాక్సిమం చేయగలిగినంత మేము సేవను అందించాము. ఇప్పుడు కొంచెం వాతావరణం బాగుంది అంటే కొంచెం ఫ్లడ్స్ తగ్గినాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళకి మునిగిపోయిన వాళ్ళకి మరి ఏదో ఒకటి చేయాలి కదా. గ్రౌండ్ ఫ్లోర్ అంతా పాడైపోయింది. సో వాళ్ళకి నెసెసిటీస్ మినిమం కావాలి కాబట్టి బెడ్షీటు, టవల్, స్టీల్ ప్లేటు, స్టీల్ గ్లాసు అండ్ ఒక బన్ను, బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్, చిప్స్ ఇవన్నీ కూడా అందజేస్తున్నాము. సో ఇవన్నీ మాకు అందజేస్తున్న డోనర్స్కి, మా దాతలకి, మా కమిటీ సభ్యులకి అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మా అమృతహస్తం ఇంత బాగా సాగుతుంది అంటే మా అమృతహస్తం బ్రాండ్ అంబాసిడర్ గుడివాడ కృష్ణకిషోర్ గారు ఆయన మాట్లాడతారు. చేస్తున్నాడు. మాకు విజయ మిల్క్ వాళ్ళు చాలా పెరిగిచ్చారండి. లక్షల రూపాయల పెరుగు మాకు స్పాన్సర్ చేశారు. అవి ఏంటంటే 5 feet లోపల మునిగిపోయింది కాబట్టి 5 feet లోపల మునిగిపోయింది. అవి ఇంతవరకు నడుచుకుంటూ వెళ్ళి తీసుకురావాలి. చాలా కష్టపడి పూర్ణ ఈవెంట్స్ వాళ్ళు ఒక 20 మంది వాలంటీర్స్ వస్తే రోజుకి 3 గంటలు అక్కడ స్పెండ్ చేసేవాళ్ళం. బయటకు అంతా తీసుకొచ్చుకునేవాళ్ళం. తీసుకొచ్చుకుని అంతా డిస్ట్రిబ్యూట్ చేసామండి. పెరుగు, పాలు, పుల్కాసు, బ్రెడ్స్, రసగుల్ ప్యాకెట్స్, దుప్పట్లు, ఫ్రూట్స్ ఇలా వాళ్ళకి అవసరమైన అన్ని కూడా ట్రాక్టర్ నిండా వేసుకొచ్చి అందరికీ అందజేసామండి. హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక ఆవిడైతే నన్ను హక్ చేసుకుని నువ్వు నాకు అక్కలాంటి దానివమ్మ అది ఇది అని చెప్పేసి, అంటే ఈ చివర ఉండటం వల్ల ఎవరికి వచ్చే అవకాశం లేదు. కానీ మీరు నేలల్లో నుంచి అలా వచ్చి మాకు అందించారు. చాలా సంతోషంగా ఉందని వాళ్ళ యొక్క ఫీలింగ్స్తో మాకు యాక్చువల్గా 3 days నుంచి మా అందరికీ కూడా బాగాలేదు. బాగా దగ్గు, జలుబు. ఎందుకంటే డ్రైనేజ్ వాటర్లో మేము మునిగిపోయాం కదా. అంత వాటర్ ఏముంటుందో మనకు తెలియదు. సో ఏంటంటే మా హెల్త్ కూడా స్పాయిల్ అయింది. దాన్ని కూడా మేము పక్కన పెట్టేసి సర్వీస్ చేయాలని ముందుకు వచ్చి మా అమృతహస్తం కూడా మేము సైతం అంటే ముందుకు చేస్తాము. ఇంకా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే 74 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎంత సేవ చేస్తున్నారు. మరి మా అన్నయ్య బోండా ఉమా గారు కూడా ఇంటింటికి తిరుగుతూ అమ్మాయిని నీకు ఎలా ఉందమ్మా, ఇంకేం కావాలన్నా అడిగి నేను ఆఫీస్కి ఇన్వైట్ చేయడానికి వెళ్తే ఒక ముసలావిడ వస్తే అలా 3,000 తీసి ఇచ్చేశారు. అట్లా అందరికీ ఆయన డబ్బులు ఇస్తున్నారు, సరుకులు ఇస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో అందజేస్తున్నారు. ఎవరండి ఈ రోజుల్లో అంత ఇదిగా చేసేది? ఇప్పుడు మన ప్రభుత్వం కూడా చాలా బాగా చేస్తుంది. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంక చెప్పక్కర్లేదు, చాలా బాగా చేస్తున్నారు. మన హోమ్ మినిస్టర్ అనితా మేడం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ అందరినీ కూడా వెళ్ళి పలకరిస్తూ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అందిస్తున్నారు. ఇలాంటి అందిస్తున్న అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ముందుగా మీడియా మిత్రులు కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా న్యూస్ని కవర్ చేసి ప్రపంచమంతా తెలియచేయాలనే ఉద్దేశంతో మీరు నీళ్ళల్లో కూడా వెళ్ళి మీరు మీడియాని కవర్ చేయాలి, వార్తల్ని కవర్ చేస్తూ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు గుడివాడ కృష్ణకిషోర్. నేను అమృతహస్తానికి బ్రాండ్ అంబాసిడర్ అండి. ఈ వారం రోజుల నుంచి మేడం మీ అందరం సేవ చేస్తున్నాము. నిజంగా ఇక్కడ చూస్తే కన్నీళ్ళు మున్నీళ్ళు అవుతున్నాయి. అంతా నిరాశ్రయాలు, అన్ని సామాన్లు పోయినాయి. ఏదో
మా వంతుగా మేము హెల్ప్ చేద్దామని ఈ కిట్స్ తయారు చేసి ఇస్తున్నాము. గత వారం రోజుల నుంచి విజయ డైరీ వాళ్ళు మాకు పెరుగు అవన్నీ ఇస్తారు. నిన్న మొన్న దుప్పట్లు ఇచ్చాము, ఇవాళ కిట్స్ ఇస్తున్నాము. ఈ కిట్స్లో దుప్పటి, టవలు, వాటర్ బాటిల్, ఒక కంచం, ఒక గ్లాసు ఇవన్నీ ఉన్నాయి. శ్రీజ ఫౌండేషన్ హైదరాబాద్ వాళ్ళు మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. ముందు కూడా మేము ఇలాంటి సహాయ సహకారాలు అందరికీ ఇంకా అందిస్తాము. మా మీద నమ్మకం ఉంచి మేము డొనేషన్ అనగానే మా డోనర్లు అందరూ చాలా డొనేషన్స్ పంపించారు. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముందు ప్రెస్ మీడియా వాళ్ళకి అభినందనలు. తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళైనా 24/7 ఆయన చేస్తున్నాడు, పరిగెత్తిస్తున్నారు. ఇలాంటి విపత్తులు ఇంకా రాకూడదని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు ఆసిఫ్ అండి, నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ని. యాక్చువల్గా మేము గత వారం రోజుల నుంచి కూడా ఇది చూసిన తర్వాత ఈ వాటర్ ఇంత ఫ్లడ్కి ఇంత ఎఫెక్ట్ అయింది చూసి మేము కూడా చెల్లించి మా వంతు మేము కూడా ఏదో ఒకటి సహాయం చేయాలని చెప్పేసి మేము కూడా రావడం జరిగింది. నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉమామహేశ్వరరావు, తర్వాత మిత్ర ఫౌండేషన్ సంఘ సందీప్, వీళ్ళందరూ, తర్వాత మేడం అమృత ట్రస్ట్ నుంచి మేడం గారు, వీళ్ళందరం కలిసి మేము ఏదో ఒకటి చేయాలని చెప్పేసి గత వారం రోజుల నుంచి ఈ నడుంలోతు నీళ్ళల్లో కూడా మేము మా వంతు సహాయాన్ని మేము చేస్తూ ఉన్నాము. ఈ వీడియో ఎంతమందికి అయితే వెళ్ళిద్దో వాళ్ళు కూడా చూసి మీరు కూడా మీ వంతు సహాయాన్ని చేసినట్టయితే ఎంతోమందికి మీరు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారండి. చాలా వరకు మీరు చూసినట్టయితే ఈ ఏరియాస్ మొత్తం చాలా దెబ్బతిన్నాయండి. వాళ్ళ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో సహా అంతా దెబ్బతినేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కష్టపడి ఎంతో మందికి ఆయన చేసిన సహాయాన్ని అది మరవలేనిది, చిరస్థాయిగా మిగిలిపోతుందండి మీరు చేసిన సహాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు సార్. మీరు లేనిదే ఇదంతా లేదు, ఎందుకంటే మీరు కవర్ చేయబట్టి ఇప్పుడు ఇది చూస్తున్నదంతా మీరు కవర్ చేయబట్టే జనాలందరికీ తెలిసింది. మాలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చారు చేయాలని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. వన్స్ అగైన్ నా పేరు ఆసిఫ్ అండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్. మేడం గారు అమృత ట్రస్ట్ నుంచి గత వారం రోజుల నుంచి ఆమె కూడా ఏది చేయాలని చెప్పేసి ఆమె అంత కష్టపడి వాళ్ళ ట్రస్ట్ నుంచి ఎంతో కృషిగా ఆమె కూడా నడుములోతు నీళ్లలో దిగి ఒక ట్రాక్టర్ మీద మనం 1 వీక్ నుంచి ఈ ప్రోగ్రాం అంతా చేశాం సార్. ఈరోజు ఏంటంటే బెడ్షీటు, టవల్, ప్లేట్, గ్లాస్ ఇలాంటివి ఐటమ్స్ అన్నీ కూడా మనము చేయటం జరిగింది అమృత ట్రస్ట్ ద్వారా. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Like, subscribe and press the bell icon for new updates.